హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను తృప్తిని. ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ డ్రింక్ అండి. ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో బాగా నచ్చుతుంది. మామిడి పండ్ల సీజన్ కదండి. మామిడి పండు ఉపయోగించుకొని ఒక మంచి డ్రింక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇది చాలా చల్లదనం, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం మామిడి పండు రెసిపీ చూపిస్తాను. ముందుగా సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి 1 కప్పు. అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పెడితే సరిపోతుందండి, తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ తీసుకొని అందులో సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. సగమే ఉడికించాలండి, ఆ వేడికి మళ్ళీ ఎక్కువ ఉడికిపోతుంది. ఇప్పుడు 1 కప్పులో కొద్దిగా పాలు తీసుకొని అందులో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. నేను 1 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలి. మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత పంచదార అండి. మీరు పంచదార మీ ఇష్టం కొద్దీ వేసుకోవచ్చు, స్వీట్ని బట్టి చూసి వేసుకోండి. ఒక పక్క సగ్గుబియ్యం కూడా ఉడికిపోయావి, అవి చల్లార్చాలి. సగ్గుబియ్యము చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. థిక్గా ఉండకూడదు, అలాగని మరీను పలసగాను ఉండకూడదు. ఎందుకంటే ఇందులో మనం మామిడి పండు వేసుకోబోతున్నాము. మామిడిపళ్ళు వచ్చేసి మీకు నచ్చిన మామిడిపళ్ళు తీసుకోండి. మంచి మామిడిపళ్ళు మంచి కలర్ ఉండే తీసుకుంటే మనకి ఫుడ్డింగ్ అనేది మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మామిడి పండ్లు అంటే నేను 2 మామిడి పళ్ళు తీసుకొని ఇవి మొత్తం తొక్క అనేది పీల్ చేసేయాలి. తీసేసి మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని చల్లారిన ఈ కస్టర్డ్లో వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలాగా ఇది పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీలో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా వస్తుంది చూడండి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉడికించి చల్లార్చిన సగ్గుబియ్యం కూడా ఈ బ్యాటర్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుతుంటే మొత్తం కలిసిపోతుంది. ఇందులో చాలా చలువ కూడాను సగ్గుబియ్యం ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్ట్రాబెర్రీ జెల్ వేసానండి. ఇందులో పౌడర్లోనే మెథడ్ ఉంటుంది ఎలా చేయాలనేది. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలంటే చల్లారితే ఇలా అవుతుంది. ఈ స్క్వేర్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పైనాపిల్ జెల్లీ కూడా వేసాను. ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది, తినడానికి కూడాను. వేసుకున్నా కానీ కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. మీరు ఈ జెల్లీ అవాయిడ్ చేయాలనుకుంటే టూటీ ఫ్రూటీ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇలా చక్కగా నేను పెద్ద ప్లేట్లో వేసాను కాబట్టి సన్నగా వేయండి. కొంచెం చిన్న ప్లేట్లో వేసుకుంటే ముక్కలు అనేది కాస్త లావుగా ఉండి బాగుంటుంది. ఈ ముక్కలన్నీ తీసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్లో వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇంకా యాపిల్ కూడా వేసుకోవచ్చు, బనానా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. లేకపోతే ఇలాగైనా తినొచ్చుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటుంటే సమ్మర్లో సూపర్ చల్లగా ఉంటుంది, మస్తు టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నచ్చితే. ఇలా వేసుకొని ఇందులో ఇప్పుడు ఈ జెల్లీ డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను సజ్జా గింజలు కూడా వేసుకుంటున్నాను. సజ్జా గింజలు కూడా చాలా చలవదనం కదా ఒంటికి. చూడండి, రెడీ అయిపోయింది డ్రింక్. చల్లటి కమ్మని డ్రింక్ రెడీ అయిపోయిందండి. కస్టర్డ్ మ్యాంగో పుడ్డింగ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకుంటానండి. థ్యాంక్ యూ.